షలోం అండి, అందరికీ వందనాలు. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు నా ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయము వీధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మెల్లిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటు తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. అవి గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. 19వ అధ్యాయంలో దావీదు భక్తుడు అంటున్నాడు. ఇది దావీదు భక్తుడు రాసిన కీర్తన. ఇది దేవుని యొక్క సృష్టిని వివరించుచున్నది. దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృష్టించెను. కాబట్టి ఆ సృష్టి యావత్తు కూడా దేవునితోనే ప్రారంభించబడెను. సృష్టి దేవునితో ప్రారంభించబడితేనే దేవునిచే సృష్టించబడిన మనము మన దినము దేవునితో ప్రారంభించడం ఎంతో అవసరం. దేవుడు లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని సహాయం లేకుండా మనము ఏది ప్రారంభించినా దానిలో విజయాన్ని చూడలేము. దేవుని సహాయం లేకుండా నిర్మించేది ఏది నిర్మాణాలు కానీ సగంలోనే నిలిచిపోతాయి. కానీ దేవుడు తోడు లేకుండా మనము చేసే ప్రయత్నాలు విఫలమైపోతాయి. దేవుని చిత్తము కాకుండా మనం చేసే పరిచర్యలు, ప్రయాణాలు మనకు శ్రమలు, ఇబ్బందులు తీసుకొస్తాయి. దేవుడు ఏమన్నా ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆకాశము భూమిని చూసినప్పుడు ఆయన చేతి పనిని మనకి వివరిస్తుంది, ఆయన జ్ఞానాన్ని మనకి వివరిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఆయన సృష్టిని తన చేతులతో చేశాడు. తన మాట సెలవుగా సృష్టించబడ్డాయి. దేవుడు మన స్వరూపమందు మన పోలికై చొప్పున నరులను చేయుదాము. వారి సముద్రము చేపలను, ఆకాశ పక్షులను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 27వ వచనం చూసినట్లయితే చూడండి. దేవుడు దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రము చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలుడని దేవుడు వారితో చెప్పాను.
దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును మొలిచిన విత్తనములు ఇచ్చు ప్రతి వృక్షములను ప్రతి వృక్ష ఫలములను వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. కాబట్టి దేవుడు అన్ని కూడా తన చేతులు మనిషిని తన స్వరూపంలో చేశాడు. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. భాష లేదు, మాటలు లేవు, సర్వము వినబడదు. వాటి కొలను భూమి అంతటా వ్యాపించినది. లోక దిగంతముల వరకు వాటిని ప్రకటనలు బయలు వెలుచున్నది. వాటిలో సూర్యునికి గుడారము వేసెను. దేవుని సృష్టి పనులను వివరిస్తుంది. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు దేవుని చేసిన సృష్టిని పనులను వివరిస్తుంది. అలాగే దేవుని మాటలు ఏమైనా దేవుని మాటలు, అతడు ఆకాశమును ఏ దిక్కులను బయలుదేరి మరుగైనది ఏదీ లేదు, వేడిమికి మరుగైనది ఏది కూడా లేదు. దేవుని సృష్టిని దేవుడు చేసిన సృష్టిని ఆయన చేసిన పనులను వివరిస్తున్నది దావీదు భక్తుడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుని యొక్క మాటలు తెలియజేస్తుంది ధర్మశాస్త్రమును గురించి. ధర్మశాస్త్రము యథార్థమైనది, తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఆయన వెంబడిస్తారో వారికి జ్ఞానము పుట్టుతుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, యెహోవా హృదయము సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఎలా అంటే, ఇప్పుడు ఎలీషా ఆహాబుతో మాట్లాడినాక కర్మేలు పర్వతం మీదకి వచ్చినప్పుడు బలిగా ఆ దూడను ఇవ్వడానికి బయలు ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళు అగ్నిని ప్రార్థించినప్పటికీ అగ్నిని ఆకాశం నుంచి దింపలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశారో అప్పుడు యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి వాటిని కాల్చి దహించేసింది మొత్తాన్ని, ఆ బలిపీఠని, ఆ దూడని. అప్పుడు ప్రజలందరూ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా సాగిలపడ్డారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఈయనే మా దేవుడని. అప్పుడు అందరు కన్నులారా చూశారు, అందరిలో భయము పుట్టింది. దేవుడు ఆజ్ఞలను గైకొన్న వారికి ఆయన విస్తారమైన దీవెనలు దాగి ఉన్నాయి. ఆయనను వెంబడించిన వారి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, ధర్మశాస్త్రము యథార్థమైనది. ఈ ధర్మశాస్త్రము, శాసనము వీటికి ఒకటే ఉపదేశములు, న్యాయవిధులు, యెహోవా ధర్మము, ఇవన్నీ కూడా యెహోవా వాక్యమునకు ఉన్న మారు పేర్లు. యెహోవా యందై భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది ఎప్పటికి కూడా నిలుస్తుంది. సత్యమైనది, ఆజ్ఞలు, మార్గములు తెలియజేస్తుంది మనకి ఎలా ఉండాలనేది. యెహోవా యందైనా భయము మనకి ఏం తెలియజేస్తుంది? పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, ఎప్పుడు ఎన్నడెన్నకి నిలిచి ఉంటుంది. ఒక్కసారి ఆ దేవుడు ఆకాశాన్ని చేశాడు, నిలిచి ఉంది. భూమిని చేశాడు, నిలిచి ఉంది. సముద్రాన్ని చేశాడు, మనిషిని చేశాడు, అన్నీ కూడా నిలిచి ఉన్నవి. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుడు చేసినవని సత్యమైనవి, న్యాయమైనవి కాబట్టి ఎన్నిటెన్నిటి కూడా నిలిచి ఉన్నవి.
అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. తేనె కంటేను జుండు తేనె దారాల కంటేను మధురమైనది అది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములను పడకుండా నీ సేవకుని ఆపము అని నన్ను ఎడనీయకము అని. అప్పుడు నేను యథార్థవంతులనే అధిక ద్రోహులను చేయకుండా నింద రహితునట్లు యెహోవా నీ నా ఆశ్రయము దుర్గమా నా విమోచకుడు అని ప్రార్థిస్తున్నాడు. నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారం లగును కాక అని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దేవుని శక్తి మీద ఆధారపడి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలు ఉన్నట్టుగా నమ్మి వాటిని తమ జీవితాలలో నిజం చేసుకోవడం సాధ్యమే. దినదినం నీ భారానంతా ఆయన మీద వేసి శాంతిని పొందగలగడం సాధ్యమే. మన మనసులోని ఆలోచనలను అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడం అన్నది తేలికే. ప్రతిదానిలోనూ దేవుని చిత్తం చూడడం దానికి నిట్టూర్పుతో కాక సంగీతంతో తలవంచడం సాధ్యమే. దేవుని శక్తిని ఆశ్రయించి అంతరంగంలో బలపడడం సాధ్యమే. గతంలో మనకి బలహీనతలను కలిగించిన విషయాలను పరిశుద్ధతతో తగ్గింపు స్వభావంతో ఉందామన్న మన పట్టుదలను వమ్ము చేసిన విషయాలను గుర్తించాలి. మనల్ని ప్రేమించిన మనలో తన చిత్తానికి లోబడే మనసుని పుట్టించి తన శక్తిని మనలో నాటిన దేవుని ద్వారా పాపానికి మన మీద అధికారం లేకుండా చేసుకోవచ్చు. ఇవన్నీ దైవ సంబంధమైన ఇంకా జరగవలసినవి. ఎందుకంటే ఇవన్నీ దేవుని పనులు, ఇవన్నీ కూడా దేవుడు చేసిన పనులు. కాబట్టి వీటిని మనం నిజంగా అనుభవిస్తే మనం ఆయన పాదాల దగ్గర మోకరించి ఇంకా ఇలాంటి విషయాలను గురించి తృష్ణగొంటాము. ప్రతిదినం, ప్రతి గంట, ప్రతి క్షణం క్రీస్తులో పరిశుద్ధత శక్తి ద్వారా దేవునితో నడవడం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము. మనకిష్టం వచ్చినంతగా దేవుని మనం వాడుకోవచ్చు. తన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు. మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు. ఏదైనా బ్యాంకు ఇన్ పెట్టి తెరిచి ఒక మనిషికి నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ₹1 మాత్రం తీసుకొని బయటికి వచ్చేస్తే అతను పేదవాడైనందుకు ఎవరిది తప్పు? దేవుని ఉచిత వరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువ ఉన్నట్టు ఎవరిది ఆ తప్పు? ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుడి యొక్క పనులను వివరిస్తున్నాడు. ఆయన మహిమను వర్ణిస్తున్నాడు, చాటుతున్నాడు. అలాగే దేవుని మాటలను తెలియజేస్తున్నాడు. 1 నుండి 6 వచనాలు దేవుడి పనులను తెలియజేస్తున్నాయి. 7 నుండి 11 వచనాలు ఆయన మాటలను తెలియజేస్తున్నాయి. 12 నుండి 14 వచనాలు ఆయన మార్గాలు ఎలాంటివి ఆయన మార్గాలు యథార్థమైనది, తెప్పరిల్ల చేయుచున్నది, జ్ఞానము ఇస్తుంది ఆయన మాటలు, నిర్దోషమైనవి ఆయన మాటలు, సంతోషాన్ని ఇస్తాయి ఆయన మాటలు, నిర్మలమైనది ఆయన మాటలు వెలుగునిస్తాయి, మనకి వెలుగులోకి నడిపిస్తాయి. కాబట్టి ఈ వాక్యాన్ని విని దేవుడు ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు? ఎవరి కోసం అంటే, ఏలైనగా ఆకాశం అందున్నవనియు భూమి అందున్నవనియు దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను, సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న
వాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి క్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన ద్వారానే చేయబడ్డాయి, ఆయన కోసమే చేయబడ్డాయి. మనం ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి మనం సాగాల. విశ్వాసం ఉంచు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే మనకి ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి మనం చేసే ప్రతి పన్నిటిలో కూడా మొదటిగా దేవుడికి సహాయం, దేవుడిని ప్రార్థించాలి. అలాగే ఒక దినం ప్రారంభించే ముందు కూడా దేవునితో ప్రారంభించి అలాగే దేవునితో ముగించినట్లయితే ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రార్థించుకుంటాం. మహోన్నతుడ, పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యాన్ని, ఈ కీర్తనను ఉదయకాలను ధ్యానించినందుకు తండ్రి అయినా నీ నామానికి నైనా మహిమ చెల్లించుకుంటూ ఇది ఆశీర్వాదకరంగా ఉండేలాగున తండ్రి అయినా అందరూ తండ్రి అయినా నీ చేతి పనులను గ్రహించేలాగున, నీ వైపు తిరిగేలాగున, నీ కోసం తండ్రి అయినా నీ సువార్త కోసం ఉండేలాగున తండ్రి నడిపించమని వేడుకుంటూ తండ్రి అయినా నీ కోసం సృష్టించబడ్డ ప్రభు తండ్రి అయినా యు ఆర్ ద క్రియేటర్ తండ్రి అయినా మమ్మల్ని సృష్టించిన వాడు నువ్వే. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.